బాబు. ఓ నాన్న, నా బంగారు తండ్రి. ఓమ్మా, ఎందుకు అడుస్తున్నావురా? నా బంగారు తండ్రి, అమ్మ దగ్గరికి వచ్చేసావా నాన్నా? ఓ నాన్నా, నా కోసం నువ్వు బెంగపడకుండా మీ పెద్దమ్మ చూసుకున్నా. నీకోసం నేను ఎంత బెంగపడిపోయానో. ఈ అమ్మ నేరుగా నిన్ను ఎత్తుకునే అదృష్టం లేకుండా పోయిందిరా. నిన్ను రహస్యంగా ఎత్తుకునే కర్మ పట్టింది. నన్ను క్షమించురా. స్వర్ణ, ఏంటా మాటలు? నీ జీవితం ఇలాగే ఉంటుందా? ఇంకెంతకాలం? రహస్యాలన్నీ తొలగిపోయి నువ్వు హాయిగా మాతో కలిసి బతికే కాలం ఎంతో దూరంలో లేదు. బాధపడకు స్వర్ణ. దీనికంతటికి ఆ పాపాత్ములే కారణం. అదే కన్నా నన్ను చంపాలని చూసిన పాపాత్మురాలు. నీకు తల్లి కావాలని చూస్తుందిరా అది. నాన్న, అది ఎత్తుకుంటే బాగా ఏడు. దాని మోహాన్ని తూ అని ఉమ్మయి. మీ అమ్మని చంపాలనుకున్నా రాక్షసి నాన్న అది. స్వర్ణ, వాడితో ఏంటా మాటలు? తీసుకురమ్మన్నావు, తీసుకొచ్చాను. వాడితో ముద్దు ముచ్చట వదిలేసి వాళ్ళని తిట్టే పని పెట్టుకున్నావంటే ఆ పాపాత్ముల సంగతి ఆ భగవంతుడే చూసుకుంటాడు. అవునక్క, మళ్ళీ ఎందుకు ఫోన్ చేసావు? వీణ్ణి తేవటం కుదరటం లేదని అంటావేమో అనుకున్నాను. ఏవక్క, బుజ్జిగాడిని తెస్తున్నావా అంటే మళ్ళీ నువ్వేం మాట్లాడలేదేంటి? మళ్ళీ నేను నీకు ఫోన్ చేయడం ఏంటి? అదేంటక్క, నువ్వే చేసావుగా. నేను చేశానా? అవునక్క, కావాలంటే చూడు. నేను చేయలేదే. నా ఫోన్ అక్కడే ఉంది. అంటే వేరెవరో ఫోన్ చేశారన్నమాట. ఎవరో ఏంటో నువ్వు మాట్లాడేశావు. అది ఏ కొంపలు ముంచుతుందో ఏంటో. ఒకవేళ ఆ భాగీరథి వాళ్లే అయితే అమ్మో, మనల్ని మరో రకంగా ఇరికించేస్తారు. సరే సరే, నువ్వు జాగ్రత్త. నేను ఎవరో ఏంటో తెలుసుకొని వస్తాను. అటు చూడు నాన్న, అటు చూడు. అమ్మ దగ్గరకు వచ్చేసావు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే
నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,